ध्रुवकीर्तिन् हरि पिंडियाडे निजचेतो हारिणीन् मानवैभव गांभीर्यविहारिणीन् निखिल संपत्कारिणीन् साधुबान्धव सत्कारिणीन् पुण्यचारिणीन् महादारिद्र्य संहारिणीन् सुरभूषाम्बरधारिणीन् गुणवती चूडामणिन् रुक्मिणीन् పోతన మహాభాగవతము దశమస్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము ఈ విధముగా నళినముల వంటి నయనములు గల నారాయణుడు రాజసముతో రాజుల సమూహాలను జయించి విభ్రాజమానమైన తన పట్టణానికి చుట్టాలందరూ స్తుతింపగా ఇందుముఖిని రుక్మిణిని తోడ్కొని వచ్చినారు. సత్యభావము ఆ శుభ సమయాన తన మనస్సును హరించున్నది. ఆత్మోన్నతి గాంభీర్యము అనే గుణాలతో మెలగునదియు సకల సంపదలు కలిగించేది, సుజనులను చుట్టాలను ఆదరించేది, పుణ్య సంచారిణి, దారిద్ర్య పరిహారిణి, కళ్యాణ వేషభూషణ ధారిణి, రమణీ శిరోమణి అయిన రుక్మిణిని ఆయన యశస్సు నలు దశలా వ్యాపించునట్లు శ్రీకృష్ణదేవుడు రుక్మిణీదేవిని పెళ్లాడినాడు. శుభం. ఈ విధముగా అఖండ తేజో విరాజితులు అపార కృపావర్ధిష్ఠులు అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో కలిసి మంచి మనస్సులతో కానుకలు తెచ్చి సమర్పించారు. అంతేకాకుండా రుక్మిణీదేవిని తీసుకుని వచ్చి వింతగా కృష్ణుడు పెళ్లాడిన వృత్తాంతమును వారి వివాహానికి కేకయ్య, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు ఇతర రాజుల కంటే అపరిమితమైన ఆనందము అనుభవించారు. శ్రీకృష్ణుడు ఈ విధముగా రుక్మిణీదేవిని తెచ్చి పెళ్లాడటము అనన్న సామాన్యమైన కార్యమని ఎల్ల దిక్కులను గల దేశములందలి రాజులు వారి రాణులు మిక్కిలి ఆశ్చర్యము చెందినారు అని ఈ విధముగా ఓ పరీక్షిన్ మహారాజా, ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణును చూచి పట్టణములోని ప్రజలందరూ భయము విడనాడి ఎంతో సంతోషముతో విలసిల్లినారు అని సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు సవివరముగా రుక్మిణి కళ్యాణగాథను వినిపించినారు. శుభం.